మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఈ లోన్స్కి సంబంధించి నాకు కూడా ఎప్పటి నుంచో రకరకాల సందేహాలు ఉన్నాయి. అసలు లోన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఒక లోన్ రావాలి అంటే ఆ వ్యక్తికి ఎటువంటి అర్హతలు ఉండాలి? ఎంత శాలరీ ఉంటే మరి బ్యాంక్ వాళ్ళు లోన్ కేటాయించేందుకు అవకాశం ఉంటుంది? సో దీని గురించి సవివరంగా తెలియజేయగలరు? తప్పకుండా విష్ణు గారు. లోన్స్ సింపుల్గా చెప్పాలంటే లోన్స్ రెండు కేటగిరీస్ అండి. సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ అంటే కొలాటరల్గా ఏదైనా పెట్టుకొని జామీన్గా పెట్టుకుంటారంటారు కదా, ఏమన్నా పెట్టుకొని ఇస్తే దాన్ని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. ఏది పెట్టుకోకుండా ఇస్తే దాన్ని అన్సెక్యూర్డ్ లోన్ అంటారు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ అన్సెక్యూర్డ్ లోన్ ఇస్ క్రెడిట్ కార్డ్ కానీ పర్సనల్ లోన్ కానీ. అంటే అక్కడ మీరు జామీన్గా ఏం పెట్టట్లేదు. రైట్. అంటే మీరు సెక్యూర్డ్ లోన్ తీసుకున్నట్లయితే మీరు సెక్యూర్డ్, బ్యాంక్ అన్సెక్యూర్డ్. బ్యాంకర్ రిస్క్లో ఉండిపోతాడు, మీకు డబ్బులు ఇచ్చినోడు రిస్క్లో ఉండిపోతాడు కదా, ఆడ దగ్గర మీ జుట్టు లేదు కదా. అదే మీరేమన్నా ఆయన దగ్గర కుదువ పెట్టి, తాకట్టు పెట్టి, కొలెటరల్గా పెట్టి, గ్యారంటీగా పెట్టి తీసుకున్నట్లయితే దాన్ని సెక్యూర్డ్ లోన్ అంటారు. మీరు ఇల్లు కొనుక్కోవడానికి లోన్ తీసుకున్నారు, దట్ ఇస్ సెక్యూర్డ్ లోన్. సెక్యూర్డ్ లోన్. మీ ఇంటి పేపర్లు బ్యాంకర్ దగ్గర ఉన్నాయి కాబట్టి రిస్క్లో ఎవరున్నారు? మనమే ఉంటాం. ఎస్. మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారు, రిస్క్లో ఎవరున్నారు? బ్యాంకర్ రిస్క్లో ఉంటారు. ఎస్. కాబట్టి అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వడానికి చాలా ప్రాసెస్ ఫాలో అవుతారు. ఎలిజిబిలిటీ ఇవ్వడానికి అంటే పర్సనల్ లోన్ లాంటివి, క్రెడిట్ కార్డ్ లోన్ లాంటివి ఇవ్వాలంటే మీ కంప్లీట్ ట్రాక్ రికార్డు, సిబిల్ స్కోరు, మీ ఇన్కమ్ లెవెల్స్ అన్నీ చూసి వాళ్ళు ఇంత మొత్తం ఇస్తామని ఇస్తారు. మీరు సెక్యూర్డ్ లోన్ తీసుకున్నప్పుడు మీరు ₹1,00,00,000 ప్రాపర్టీ కొన్నారు, 50 లక్షలు 70 లక్షలు లోన్కి వెళ్తున్నారు, బ్యాంకర్కి సేఫ్. కాస్త అటు ఇటుగా ఉన్నా మీకు లోన్ ఇవ్వచ్చు. ఓకే. అలాగే కార్ లోన్కి వెళ్తున్నారు, బ్యాంకర్ సేఫ్, ఎందుకంటే వెహికల్ ఆయన పేరు మీద ఉంటుంది, ఎప్పుడైనా రికవర్ చేసుకోవచ్చు. గోల్డ్ లోన్కి వెళ్తున్నారు, ఇంకా సేఫ్, బ్యాంకర్. ఎస్. అలా ఇస్తారు. అయితే ఈ సెక్యూర్ లోన్స్లో కూడా మీకు ఇన్కమ్ ఉంటేనే లోన్ ఇస్తారు. అంటే కొన్నిట్లో ఇన్కమ్ లేకుండా లోన్ ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెక్యూర్ లోన్, ఇప్పుడు నేను హౌస్ కొంటాను, నేను ₹1,00,00,000 ప్రాపర్టీ కొంటాను, నా దగ్గర 50 లక్షలు ఉంది, మీరు నాకు 50 లక్షలు లోన్ ఇవ్వండి అంటే మీకు ఇన్కమ్ ఏముంది, మీరు ఎలా పే చేస్తారో అడుగుతారు. సో మనకున్న ఆదాయ మార్గం ఏంటనేది బ్యాంక్ చూపించాలి. హౌ డు యు రీపే? నెల వచ్చే లోపల ఈఎంఐ ఎలా కడతావు, సర్వీసింగ్ ఎలా చేస్తారనేది క్వశ్చన్ కదా. అలా చేయకే కదా చాలా బ్యాంక్స్ ఇబ్బందుల్లో పడ్డాయి కార్పొరేట్స్కి లోన్స్. ఓకే. వీళ్ళు కార్పొరేట్ విషయంలో చేయరు కానీ ఇండివిజువల్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు బ్యాంకర్స్. సో మీరు ఎలా రీపే చేస్తారు, మీ ఇన్కమ్ ఎంత అంటే ఇన్కమ్ సాలరీడ్ అయితే క్లియర్గా పే స్లిప్ మీద తెలిసిపోతుంది. బిజినెస్ వాళ్ళు అయితే ఐటీఆర్లో తెలిసిపోద్ది. చాలా మంది బిజినెస్ వాళ్ళు ఇన్కమ్ ఉంటుంది కానీ ఐటీఆర్ తక్కువ ఫైల్ చేస్తారు, తీరా లోన్కి వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఓకే. సో హోమ్ లోన్ తీసుకోవాలన్నా సరే మీకు ఇన్కమ్ ఉండాల్సిందే. మీరు ₹1,00,00,000 ప్రాపర్టీ కొన్నారు, 50 లక్షలు మీరు పే చేస్తున్నారు, మీకు కావాల్సిన 50 లక్షలు అయినా సరే ఈ 50 లక్షలకి నెలకు ఒక 40,000 ఈఎంఐ అంటే మీరు 40,000 ఎలా పే చేస్తారు అనేది క్వశ్చన్ అక్కడ. అప్పుడు మా ఇన్కమ్ ఒక 40,000 ఉందండి, పే చేస్తారంటే ఎవడు? మీ ఇన్కమ్ 40,000 ఉంటే మొత్తం ఇక్కడ పే చేస్తే మీరేం తింటారు? ఓకే. అందుకనే ప్రతి బ్యాంకర్కి అంటే మోరార్లెస్ అన్ని బ్యాంకర్స్కి ఒక రూల్ ఫాలో అవుతారు. అదేంటంటే మీ ఇన్కమ్లో అంటే 1 lakh బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 30,000, 22,000 నుంచి లోన్స్ ఇస్తారు, 18,000 కూడా ఇస్తారు. 1 lakh వరకు మధ్యలో ఉన్న వాళ్ళకి మీ ఇన్కంలో సగం మాత్రమే మీ ఈఎంఐస్గా ఉండాలని ఒక రూల్ ఉంది. అంటే ₹60,000 మంత్లీ టేక్ హోమ్ శాలరీ ఉంటే అతని ఓవరాల్ ఈఎంఐ పర్ మంత్ ఈఎంఐ 30,000కి మించి ఉండకూడదు, అన్ని లోన్స్ కలిపి. ఇది బ్యాంక్ ఒక రూలు. కానీ జనాలు ఏంటంటే దీన్ని ఎలా బ్రేక్ చేయాలని చూస్తారు. చాలామంది ఉంటారు, కాల్ చేస్తారు, సార్ డెట్ రీకన్సిలేషన్ చేయాలి సార్, ఈఎంఐలు ఎక్కువైపోయినాయి సార్ అంటారు. ఎంత సార్ సాలరీ అంటే 80,000 అండి, ఈఎంఐలు ఎంత సార్ అంటే 65,000 దాకా ఉంది సార్ అంటాడు. 65,000 దాకా మీకు ఎలిజిబిలిటీ లేదు. ఎలా వచ్చింది సార్ 65,000 మీకు ఎలిజిబిలిటీ లేదంటే, అదే సార్ తీసుకున్నాను లేండి సార్ అంటారు. తీసుకోలేదు సార్, మీరు బ్యాంకర్ని మోసం చేశారని చెప్తాను. ఎలా చేస్తారు అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు పర్సనల్ లోన్స్ అన్నీ నార్మల్గా కొన్ని డిఎస్ఎస్ నుంచి ప్రాసెస్ చేపిస్తే వాళ్ళకు కమిషన్ వస్తుంది కదా. ఏ ప్రోడక్ట్ అయినా కమిషన్ ఉంటేనే అమ్ముతారు, ఏది ఫ్రీ ఉండదు అంటారు కదా, దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అన్నట్టుగా. సో ఇతనేం చెప్తాడు, ఆ లోన్ ప్రాసెస్ చేసే ఏజెంట్కి బ్రదర్ నాకు ఎలిజిబిలిటీ ఎంత ఉందని అడిగారు. ఆయన చెప్పాడు, సార్ మీ శాలరీ 50,000 ఉంది కనుక మీకు ₹14 లక్షల లోన్ ఎలిజిబిలిటీ ఉంది అంటారు ఆయన.
14 లక్షలు లోన్ తీసుకుంటే మీరు 28-30 వేలు కట్టాలి పర్ మంత్ ఈఎంఐ. సో ఇంత మీ ఎలిజిబిలిటీ సార్, 60,000 శాలరీ అనుకోండి, 30,000 అని చెప్తారు. కానీ నేను ఏమంటాడంటే, బ్రదర్ నాకు అంతకంటే ఎక్కువ కావాలి, మనకు ఒక 20 లక్షల వరకు 25 లక్షలు కావాలి, ఎలా నువ్వేమన్నా చేయగలవు అంటాడు. అంటే వచ్చే జీతం కంటే ఇంకా అంతకు మించిన అది ఈరోజు ఈ క్షణాన్ని అది ఆలోచించరు. అందుకంటే ఎక్కువ కావాలి, ఎలా ప్రయోజనం ఉందా చేయగలవు అంటే, సార్ చేయొచ్చు అంటాడు. ఎలా చేస్తావంటే, సార్ ఏం లేదు సార్, 2 బ్యాంకుల్లో మనం 15 లక్షలు తీసుకుంటాం, 2 ఒకేసారి లోన్ ప్రాసెస్ చేస్తాం, లోన్ శాంక్షన్ అయిపోద్ది. ఎందుకంటే మీరు లేట్గా ప్రాసెస్ చేస్తే సిబిల్లో కనపడుతుంది. మీ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు 15 లక్షలు డిపాజిట్ అయితే మొన్న లోన్ తీసుకున్నారు కదా అని వాడు ఇవ్వడు మళ్ళీ ఎలిజిబిలిటీ. వీళ్ళేం చేస్తున్నారు తెలివిగా, 2 బ్యాంకుల్లో ఒకేసారి లోన్ ప్రాసెస్ చేస్తారు, రెండింటిలో ప్యారల్గా శాంక్షన్ అయిపోద్ది. అయిపోయాక ఒకే రోజు రెండింటికి అగ్రిమెంట్ సైన్అప్ చేసి పెట్టేస్తే డిస్బర్స్మెంట్ సేమ్ డే అయిపోతుంది. సో మీ అకౌంట్లో 30 లక్షలు పడిపోద్ది. ఈ సేఫ్ ఇతన్ని అచీవ్ అయిపోయాడు, 30 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఆ రోజుకి ఆ టైంకి అతను అచీవ్ అయిపోయాడు, 30 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఈ 30 లక్షలు ఏం చేస్తున్నాడు అనేది ఇంకో క్వశ్చన్. అది అక్కడ ఎవరో చెప్తే అది ఇంకోటి, ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. ఈ 30 లక్షలకి 60,000 ఈఎంఐ కట్టాలి కదా, 60,000 ఈఎంఐ కట్టాలి కదా. మరి 60,000 ఈఎంఐ కట్టాలి, ఈయన శాలరీ 60,000 ఉంది. యాక్చువల్గా బ్యాంక్ లెక్కలు అయితే 30,000కి మించి అర్హుడు కాదు, 30,000కి మించి 30,000. ఇప్పుడు ఈయన 60,000కి ఈఎంఐ పెట్టుకున్నాడు. ఈ 60,000 ఈఎంఐ కట్టడం అవ్వక మళ్ళీ కొత్తగా అప్పులు మొదలు పెడతారు. దానికి చిట్టీలు కడతారు, ఫ్రెండ్ పేరు మీద పర్సనల్ లోన్ తీసుకుంటాడు, అవి ఆన్ టైం కట్టలేడు, రిలేషన్ పోతుంది. ఆఖరికి ఎక్కడికి వస్తుంది అంటే, ఈ 30 లక్షలు పెట్టి ఏ ప్రాపర్టీ అయితే కొన్నాడో ఆ ప్రాపర్టీ అమ్మాల్సి వస్తుంది. అది అమ్మది కూడా మొత్తం అప్పులు తీరం. 30 లక్షల ప్రాపర్టీ కొన్నందుకు గాను ఈయన మంత్లీ ఖర్చుల నిమిత్తం, పిల్లల ఎడ్యుకేషన్ నిమిత్తం కొత్తగా అప్పు చేస్తూ పోతున్నాడు కదా. బియాండ్ పాయింట్ చూస్తే ఆ ప్రాపర్టీ 40 లక్షలు అవుతుంది, వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ అని చెప్పడం కదా, ఎనీ ఇన్వెస్ట్మెంట్. కానీ ఈయన అప్పులేమో 55 లక్షలు 60 లక్షలు అయిపోతాయి. అలా చాలామంది ఇబ్బంది పడతారు. క్లియర్గా బ్యాంకర్ మీకు ఎంత ఎలిజిబిలిటీ ఇస్తే అది హానెస్ట్గా జెన్యున్గా అదే మీ ఎలిజిబిలిటీ. దాని బియాండ్ వెళ్తే మీరు స్ట్రగుల్ అవుతారు. అంతేగాని వ్యవస్థను మోసం చేద్దామని చూస్తే మోసపోయేది మనమే. కొందరికి ఈ టైంలో కొన్ని థాట్స్ వస్తాయి, ఏం కాదు నేను లోన్ సెటిల్ చేసుకున్నాను, నువ్వు సెటిల్ చేసుకో అంటాడు. ఇప్పుడు 35 ఏళ్ళ వయసులో ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది, ఒక క్రెడిట్ కార్డ్ ఎక్కువగా వాడేశాడు. నేను సెటిల్ చేసుకున్నా, వాడు 3 లక్షలు ఉంటే నేను 1 లక్ష కట్టాను, ఏమనలేదు, నాకు సెటిల్మెంట్ వచ్చేసింది, నోటివ్ సర్టిఫికేట్ ఇచ్చాడు అంటాడు. అది నిజమనుకో నేను నోటివ్ తీసుకుంటాడు. అంటే నువ్వు సెటిల్ చేసావని రాసిస్తాడు. ఎంతో ఇబ్బంది పెట్టి ఇంకా మొండి బాకీ అయిపోయింది, వసూలు చేసుకోలేక పలానా అమౌంట్కి సెటిల్ చేశాను, ఇంకా నువ్వు నాకు డ్యూ లేవని రాసిచ్చి ఆ 1 లక్ష తీసేసుకుంటాడు. ఈయన అయిపోయింది అనుకుంటాడు, కానీ అది అక్కడితో అయిపోదు. ఈయన పేరు మీద అది ఇతని ట్రాక్లో కనపడతా ఉంటుంది కదా, అది చూసినప్పుడు కొత్తగా లోన్ ఎలా ఇస్తాడు ఎవడెవడో. ఈయన అనుకుంటాడు, నీ లోన్స్ ఎప్పుడు ఇబ్బంది, నేను తీసుకోను, ఈ క్షణాన్ని ఇది అయిపోయింది, ఇంక నేను జీవితంలో నాకు బుద్ధి వచ్చింది, లోన్ తీసుకొని అంటాడు. ఈరోజు పరిస్థితులు కాదు, ఓకే, రేపు పిల్లలు పెద్దయ్యాక లోన్ అవసరం అయితే, ఎడ్యుకేషన్ లోన్ అవసరం కావాలి, ఇల్లు కొనాలి లోన్ కావాలి, కారు కొనుక్కోవాలి లోన్ కావాలి, అప్పుడు రాదు కదా సిబిల్ ట్రాక్లో. ఈ లోపల సిబిల్ స్కోర్ అంతా ఒక్కసారి పోతే కానీ అప్పుడు చాలా ఆయన కన్విన్స్ చేసుకుంటాడు, నాకు అవసరం లేదు, నేను జీవితంలో లోన్ తీసుకొని తప్పు అయిపోయింది అంటాడు. కానీ జీవితంలో లోన్ తీసుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు చెప్పలేరు కదా జీవితం ఎలా ఉంటుందో, చాలా పెద్దది జీవితం. పిల్లల అవసరాలు, మీ అవసరాలు, ఇల్లు కొనాలి, కారు కొనాలి. అప్పుడు 2 లక్షలు శాలరీ ఉన్నతను కూడా సిబిల్ ఇష్యూ ఉంటే ₹1,00,000 బ్యాంకర్ లోన్ ఇవ్వడం. మీ ఫ్రెండ్ ఎవరైనా 2 లక్షలు ఎలా ఇస్తారు, ఎవరు ఇవ్వలేరు. మీకు ఈజీగా లోన్ ఇచ్చేది, తక్కువ రేట్లు ఇచ్చేది బ్యాంకరే. దానికి మీ సిబిల్ని మీరు కాపాడుకోవాలి. ఎస్, అయితే ఈ సిబిల్ కాపాడుకోకుండా మీకు ఎటువంటి ఇన్కమ్ లేకుండా కూడా లోన్స్ వచ్చే అవకాశం ఉంది. సిబిల్తో పని లేకుండా, నెలవారీ ఇన్కమ్ లేకుండా అదేంటంటే అన్నిటి మీద ఇవ్వడు. వాటికి ఇవ్వడానికి ఏంటంటే మీ పేపర్ అసెట్స్కి ఎగ్నెస్ట్గా లోన్ ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్, ఎవరు తెలుసుకోరు దీన్ని. పేపర్ అసెట్స్కి ఇస్తారు. పేపర్ అసెట్స్ అంటే ఏంటి, మీ ఫిక్స్డ్ డిపాజిట్స్, మీ పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్, మీ మ్యూచువల్ ఫండ్స్, మీ స్టాక్స్, ఓకే, మీ ఇండెక్స్ ఫండ్స్, అంటే స్థిరాస్తులకు కాకుండా మీరు చెప్పినట్టు పేపర్ని చాలా ఈజీ కదా. ఇప్పుడు మీకు ఇంటి మీద లోన్ ఇవ్వమంటే ఇన్కమ్ అడుగుతాడు, గోల్డ్ మీద లోన్ ఇవ్వమంటే ఇన్కమ్ అడగడు, మీ సిబిల్ స్కోర్ అడగడు. ఎందుకు, మీ 10 లక్షల రూపాయలు గోల్డ్ తీసుకెళ్ళి వాళ్ళు లాకర్లో పెడితే మీకు 4 లక్షలు ఇచ్చాడు, ఆయనకి ఇబ్బంది, ఆయనకి ఇబ్బంది లేదు. 2-3 నోటీసులు ఇస్తాడు, 3వసారి అమ్మేసుకుంటాడు, ఆయన సేఫ్. కాబట్టి దానికి మీకు సిబిల్ అవసరం లేదు, ఇన్కమ్ అవసరం లేదు. అలాగే మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది 5 లక్షలు, దానికి అగెనిస్ట్గా మీరు 3 లక్షలు లోన్ అడిగారు, ఇబ్బంది ఏముంది, మీరు కడితే వడ్డీ కడతారు, కట్టకపోతే 5 లక్షలు అడ్జస్ట్ చేసుకుంటాడు. మీ ఇన్సూరెన్స్ పాలసీకి అగెనిస్ట్గా లోన్ ఇస్తారు. వాటికి ఇటువంటి లోన్స్ అంటే ఇవన్నీ పేపర్ అసెట్స్ గుర్తుపెట్టుకోండి. ఒక గోల్డ్ పక్కన పెడితే మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, మీ స్టాక్స్ కానీ, ఇవన్నీ ఏంటి, పేపర్ అసెట్స్, పేపర్ మీద ఉన్నాయి. ఆ పేపర్ ఆయన దగ్గర ఉన్నప్పుడు పూర్తి రైట్స్ ఆయన దగ్గర ఉంటాయి. కాబట్టి ఆయన కంఫర్టబుల్గా ఇస్తాడు. మీకు ఇన్కమ్ లేకపోయినా, సిబిల్ మొత్తం పోయినా సరే మీకు లోన్ రావాలంటే మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఎగనెస్ట్గా ఇస్తారు.
ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పేపర్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎగ్నెస్ట్గా చాలా ఈజీగా లోన్ ప్రాసెస్ అయిపోద్ది. మీరు మ్యూచువల్ ఫండ్స్కి ఎగ్నెస్ట్గా లోన్ అప్లై చేసినా, ఎఫ్డీకి ఎగ్నెస్ట్గా చేసినా సేమ్ డే ప్రాసెస్ చేస్తారు, లేదా నెక్స్ట్ డే ఇస్తారు. కానీ మీరు ప్రాపర్టీకి ఎగ్నెస్ట్గా లోన్ అప్లై చేస్తే మీ ప్రాపర్టీ లీగల్ వెరిఫై చేయాలి, టెక్నికల్ చూడాలి, ప్లాన్ కాపీ చూడాలి, ప్రాపర్టీ ట్యాక్స్లు చూడాలి, దాని లింక్ డాక్యుమెంట్ చూడాలి, అదంతా చేసి 1 వీక్ తిరిగి అప్పుడు మీకు అప్రూవ్ చేస్తారు, మళ్ళీ మీ ఇన్కమ్ మీ సిబిల్ చూసి. ఓకే, సో ఇవి సెక్యూర్ లోన్స్, కానీ వెరీ సింపుల్, ఈజీ. మీ ఇన్వెస్ట్మెంట్ డిస్టర్బ్ చేయకుండా దానికి ఎగ్నెస్ట్గా లోన్ తీసుకోవచ్చు. అక్కడ కూడా మళ్ళీ మీరు ఆలోచించాలి, మీ ఇన్వెస్ట్మెంట్ ఏ పర్సెంటేజ్లో గ్రో అవుతుంది, మీరు లోన్ ఏ పర్సెంట్లో తీసుకున్నారు. ఇప్పుడు ఎండోమెంట్ పాలసీ తీసుకుంటారు, ఎండోమెంట్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్, వెరీ ట్రెడిషనల్ పాలసీ. దాంట్లో ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఎవరు ఆలోచించరు. దాంట్లో గట్టిగా తిప్పి కొడితే 5% మించి రిటర్న్ రాదు, 4.65 వస్తుంది. దానికి ఎగ్నెస్ట్గా లోన్ తీసుకుంటారు 9.25, 10%లో. అంటే ఇది ఎలా ఉంటుంది, మీరేమో పలానా అతనికి రూపాయి వడ్డీకి డబ్బులు ఇచ్చారు, మీకు డబ్బులు అవసరం ఉంటే 2 రూపాయలు వడ్డీకి తీసుకున్నారు ఆయన దగ్గర. దాని బదులు మీ ఇన్వెస్ట్మెంటే బ్రేక్ చేయడం బెస్ట్ కదా. ఎండోమెంట్ పాలసీలు ఇలా చేస్తారు. అదే ఈక్విటీ షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, వీటిలో ఏంటి, మీకు అవి 11-12%లో గ్రో అవుతున్నప్పుడు మీరు 9%లో తీసుకుంటే తప్పలేదు కదా. యు ఆర్ నాట్ డిస్టర్బింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యువర్ టేకింగ్ ఎ లోన్ ఎగ్నెస్ట్ దట్. పేపర్ అసెట్స్కి ఎగ్నెస్ట్గా లోన్ ఏ పరిస్థితులైనా వస్తుంది. అండ్ పేపర్ అసెట్స్ ఆర్ వెరీ ఈజీ టు మేనేజ్. మీ పేరు మీద ఉన్న ఎఫ్డీని కానీ, మీ పేరు మీద ఉన్న ఏదైనా ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్ కానీ, స్టాక్స్ని కానీ, దానికి మీరు ఎప్పుడైనా మీ నామినీని చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి వాటిని ఇచ్చేయచ్చు. కానీ ఒక ఫిజికల్ అసెట్స్ని మీరు అంత ఈజీగా మేనేజ్ చేయలేరు. మీ పిల్లలు సైన్ పెట్టకపోతే మీ ఇంటిని మీరు అమ్మలేరు. లీగల్గా పిల్లల సైన్ అవసరం లేదు, అది మీ ప్రాపర్టీ. కానీ కొనే బయ్యర్ ఏం చేస్తున్నాడు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ పిల్లలు సైన్ పెడతారా అంటే, ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా పిల్లలు పెట్టండి అంటాడు. పిల్లలు ఏమంటారు, ఇప్పుడు అవసరం ఏముంది, ఎందుకు అమ్ముతున్నావు, నేను చూసుకుంటా కదా మిమ్మల్ని, మీకు ఎవరు చెప్పారు, అది పెరుగుతుంది మాకు కావాలంటారు. లేదంటే ఇది తాతగారు ఆస్తి, నువ్వు అమ్మడానికి వీలు లేదు, మాకు మాత్రమే హక్కు ఉంది. కాబట్టి పేపర్ అసెట్స్ ఎప్పుడు ఈజీ టు మేనేజ్, ఈజీ టు అవైల్ లోన్. ఫిజికల్ అసెట్స్ ఉన్నా ఒక్కసారి చాలా మంది వస్తున్నారు డిఫరెంట్గా. సివిల్ ఇష్యూ ఎప్పుడో వచ్చింది, అసలు ఈయనకి సంబంధం లేదంటాడు ఒక ఆయన వచ్చి. 2008లో అయిందంటే సార్, అది వీళ్ళది కాదు, వేరే పర్సన్లోనూ అది కొటాక్ వచ్చిందంటే, ఇప్పుడు కొటాక్ నాకు ఉందంటాడు ఇష్యూ, వాడికి తెలియదు ఎవరు ఇచ్చాడు అంటే మీరు ఏం చేస్తారు, దానివల్ల లోన్ ఆగిపోయింది సార్ అంటున్నారు. ఓకే, సో పేపర్ అసెట్స్ ఆర్ మోర్ సేఫర్, ఈజీ టు మేనేజ్ అండ్ ఈజీ టు అవైల్ లోన్ అగెన్స్ట్ ఇట్. అన్సెక్యూర్ లోన్స్ మాత్రం ఇట్స్ నాట్ ఈజీ టు టేక్ ఎ లోన్. దానికి మీ ట్రాక్ రికార్డ్ ఉండాలి, డెఫినెట్గా మీ ప్రాపర్ సివిల్ స్కోర్ ఉండాలి. పొరపాటును కూడా మీరు ఒక బలహీన క్షణాన మీ లోన్ సెటిల్ చేసే ప్రయత్నం చేయకండి. అది చేస్తే ఆ క్షణాన మీరు బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ జీవితకాలం అది మిమ్మల్ని వేధిస్తుంది. ఇప్పుడు అంత ఈజీ కాదు, అత్యంత అవసరాలకి మీకు లోన్ పుట్టదు. ఓకే సార్, ఎస్, సెక్యూర్ లోన్, అన్సెక్యూర్ లోన్లో సిబిల్తో సంబంధం లేకుండా, ఇన్కమ్తో సంబంధం లేకుండా వచ్చే లోన్స్ ఉన్నాయి, అవి ఉంటేనే వచ్చే లోన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు డీవియేషన్ చేసుకొని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇస్తాం, మీకు సిబిల్ లేకపోయినా ఇస్తాము, ఇన్కమ్ లేకపోయినా ఇస్తాం ప్రాపర్టీ మీద అంటే, వాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటారంటే, కొన్ని ఎన్బిఎఫ్సీలు హోమ్ లోన్ కూడా 22%, 24% ఇంట్రెస్ట్లో ఇస్తున్నాయి, తీసుకున్నారు జనాలు. చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు, ఓకే, ప్రాపర్టీ కూడా కొంచెం ప్రాపర్గా ఉండదు, నోటరీ ల్యాండ్స్ ఉంటాయి, బ్యాంకర్స్ ఒప్పుకోదు, ఎన్బిఎఫ్సి దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళు 10 years అబోవ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినప్పుడు అది సెక్యూర్డే, నిజానికి లీగల్గా ఇష్యూ ఉండదు. 10 years అబోవ్ కనుక మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తే ఇష్యూ ఉండదు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎన్బిఎఫ్సి వాళ్ళు వీళ్ళకి 22%, 24%కి ఇస్తారు లోను, దాని మీద మార్ట్గేజ్ లోను. అండ్ అది కూడా ప్రాపర్టీ వాల్యూ మార్కెట్లో 40 లక్షలు ఉంటే 8 లక్షలు 10 లక్షలు ఇస్తారు, దానికి 22% వడ్డీ వేస్తారు. సో ఎంత బెటర్ సిబిల్ పెట్టుకుంటే అంత మంచిది. అండ్ పేపర్ అసెట్స్ పెట్టుకుంటే ఇంకా ఈ సిబిల్తో సంబంధం లేకుండా కూడా మీకు లోన్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. లోన్లలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక వ్యక్తికి లోన్ రావాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, అదేవిధంగా శాలరీని బట్టి బ్యాంక్ వాళ్ళు ఎంత మేర లోన్ కేటాయిస్తారు అనే అంశాల గురించి ప్రేక్షకులకు మీ అద్భుతమైన విశ్లేషణ ద్వారా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి విష్ణు గారు.